వికాసానికి సంబంధించి కింది వాటిలో సరికానిది. ఆన్సర్ ఆప్షన్ 1. వికాసం అనేది నిరంతర ప్రక్రియ. క్రింది వానిలో సమరూప కవలలకు సంబంధించినది. ఆన్సర్ ఆప్షన్ 3. యవ్వనారంభ దశకు సంబంధించి సరికాని ప్రవచనం. ఆన్సర్ ఆప్షన్ 2. ఒక ఉపాధ్యాయుడు ఒకే రకమైన సమాధానం రాసిన ఇద్దరు విద్యార్థుల ప్రశ్నాపత్రాలకు ఒకరికి ఎక్కువ, ఒకరికి తక్కువ మార్కులు కేటాయించాడు. ఈ విధంగా పక్షపాతం ద్వారా తక్కువ మార్కులు పొందే విద్యార్థులు ఏర్పడే ఉద్వేగ స్థితి. ఆన్సర్ ఆప్షన్ 1. అసూయ. వివిధ పదములను ఉపయోగిస్తూ వాక్యాలను అర్థవంతంగా నిర్మాణం చేస్తూ వాటి ద్వారా వ్యక్తి తన ఆలోచనలను, కోరికలను, తన భావజాలమును ఇతరులకు అర్థమయ్యేలా వివరించగలగడం అనేది వ్యక్తిలో ఏ వికాసాన్ని సూచిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ 2. భాషా వికాసం. ఒక ఉపాధ్యాయుడు ఒకే పరిమాణం గల గ్లాసులో మంచినీరు నిండుగా ఉన్న 2 గ్లాసులు పోశాడు. అందులో ఒక గ్లాసు మంచినీటిని వెడల్పు మూటగల కప్పులో పోసి ఇంకొక గ్లాసు నుంచి పొడవుగా ఉండే కప్పులో పోశాడు. తరగతి గది బల్ల మీద ఆ 2 కప్పులు విద్యార్థుల ముందు ఉంచి దేనిలో ఎక్కువ మంచినీరు ఉంది అని అడిగితే పిల్లలు 2 కప్పుల్లో సమానమైన నీరు ఉన్నాయని చెప్పడంలో పియాజే ప్రకారం ఏ లోపం లేనట్లు? ఆన్సర్ ఆప్షన్ 3. పదిలపరుచుకునే భావనా లోపం లేనట్లు. రమేష్, సురేష్ అనే ఇద్దరు విద్యార్థులు రహదారికి ఎడమవైపే నడవడం వల్ల ప్రమాదాలు జరగవని అది తమ బాధ్యతగా గుర్తించి ప్రతిరోజు ఎడమవైపే నడుస్తున్నారు. కోల్బర్గ్ ప్రకారం ఈ బాలురు ఏ స్థాయిలో ఉన్నట్లు? ఆన్సర్ ఆప్షన్ 3. సాంప్రదాయ స్థాయి. చోమ్స్కీ రచించిన ఈ గ్రంథంలో ట్రాన్స్ఫర్మేషనల్ గ్రామర్ అనే భావన నూతనంగా ప్రతిపాదించారు. ఆన్సర్ ఆప్షన్ 3. రిఫ్లెక్షన్ ఆన్ లాంగ్వేజ్. అశోక్, అనిత, అరవింద్ అనే పిల్లల వయస్సు 12 నుంచి 20 సంవత్సరాల మధ్య ఉంటుంది. అయితే ఎరిక్సన్ ప్రకారం ఈ వయసు పిల్లల్లో ఏర్పడే సంక్షోభాన్ని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 2. తాదాత్మ్యీకరణం, తాదాత్మ్య భంగం. క్రింది వాటిలో ప్రజ్ఞకు సంబంధించి సరికానిది. ఆన్సర్ ఆప్షన్ 4. ప్రజ్ఞ గల వారందరిలో ఖచ్చితంగా సృజనాత్మకత ఉంటుంది అని చెప్పలేము, కానీ సృజనాత్మకత ఉన్నవారిలో ఎంతో కొంత ప్రజ్ఞ ఉంటుంది. మైకేల్ జాన్సన్ ఎలాంటి పాటలకైనా చక్కని నృత్యాన్ని ప్రదర్శించగలుగుతాడు. అంతేకాక తన శరీరాన్ని ఎలా కావాలంటే పాటకు తగ్గట్లుగా నేర్పుగా ఉపయోగించగలుగుతాడు. అయితే గార్డ్నర్ ప్రకారం అతడికి గల ప్రజ్ఞ. ఆన్సర్ ఆప్షన్ 1. శారీరక గతి సంవేదన ప్రజ్ఞ. ప్రజ్ఞాలబ్ధి గణన విస్తీర్ణం. ఆన్సర్ ఆప్షన్ 1. శాబ్దికేతర ప్రజ్ఞా పరీక్షను వీరికి ఉపయోగించవచ్చు. ఆన్సర్ ఆప్షన్ 1. నిరక్షరాస్యులకు, భాషా వికాసం సాధించిన పిల్లలకు మాత్రమే శాబ్దికేతర ప్రజ్ఞా పరీక్షలు ఉపయోగించవచ్చు. జతపరచండి. ఆన్సర్ ఆప్షన్ 2.
నైతిక లక్షణం క్రమశిక్షణ, మానసిక లక్షణం ప్రజ్ఞ, సాంఘిక లక్షణం సేవ, శారీరక లక్షణం అందం, ఉద్వేగ లక్షణం ప్రేమ. వ్యష్టి కుటుంబానికి సంబంధించనిది. ఆన్సర్ ఆప్షన్ 3. ఉద్యమ స్ఫూర్తితో, నాయకత్వ లక్షణాలతో సంఘసేవ చేస్తూ ఎల్లప్పుడూ ఏదీ ఆశించకుండా నిస్వార్థంగా ప్రజలకు చక్కగా సేవ చేసేవారి మార్గం స్ప్రెంజర్ ప్రకారం. ఆన్సర్ ఆప్షన్ 1 సాంఘిక విలువ గలవారు. పై అధికారిచే నిందించబడిన వ్యక్తి ఆ అధికారిపై తనకు ఏమీ కోపం లేదని, ఇంకా తనంటే చాలా అభిమానమని వివరించుట ఏ రక్షక తంత్రం? ఆన్సర్ ఆప్షన్ 1 ప్రతిచర్య నిర్మితి. 10వ తరగతి విద్యార్థి వరల్డ్ కప్ క్రికెట్ చూడాలని ఆశపడుతున్నాడు, కానీ పరీక్షలు దగ్గరలో ఉన్నాయని భయపడుతున్నాడు. అతనిలో సంఘర్షణ. ఆన్సర్ ఆప్షన్ 1 ఉపగమ పరిహార సంఘర్షణ. విద్యార్థులలో ప్రేరణ పెంపొందించే విధానాలలో లేనిది. ఆన్సర్ ఆప్షన్ 4. గంగా అను విద్యార్థినికి పాఠశాలలో ఆంగ్ల ఉపాధ్యాయుడంటే భయం. ఆ విద్యార్థి క్రమంగా ఆ భయాన్ని గణిత ఉపాధ్యాయుడు, వ్యాయామ ఉపాధ్యాయులకు అనుప్రయుక్తం చేస్తే దానిని ఎలా గుర్తించవచ్చు? ఆన్సర్ ఆప్షన్ 4 సామాన్యీకరణం. ఖలీల్ అనే విద్యార్థి 1వ తరగతిలో ప్రవేశించగానే తెలుగు అక్షరాలు నేర్చుకోవడానికి ముందు పలకలో అమర్చిన అక్షరమాల చట్టాన్ని ఇచ్చి అందులోని అక్షరాలను స్వీయ గుణంతో అభ్యసించడానికి ఉపాధ్యాయుడు అవకాశం కల్పించాడు. అయితే ఆ ఉపాధ్యాయుడి క్రింది ఏ అభ్యసనాన్ని అనుసరిస్తున్నట్లు భావించవచ్చు? ఆన్సర్ ఆప్షన్ 4 తారండైక్ అభ్యసన సిద్ధాంతం. స్కిన్నర్ కార్యసాధక నిబంధన సిద్ధాంతాన్ని సమర్థించని వాక్యముని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 2. సురేష్ అనే వ్యక్తి డిఎస్సి బాగా చదివి టీచర్ జాబ్ సాధించాడు. శ్రీనుకు మొదట ఎవరి సహాయం లేకుండా టెట్లో 100 మార్కులు తెచ్చుకున్నాడు. సురేష్ శ్రీనుకు మార్గదర్శకత్వం, ప్రణాళిక, సహాయం అందించగా శ్రీనుకు టెట్లో 130 మార్కులతో పాటు టీచర్ జాబ్ కూడా వచ్చింది. అయితే వైగాట్స్కి ప్రకారం సురేష్ ఇచ్చిన మార్గదర్శకత్వాన్ని ఇలా అంటారు. ఆన్సర్ ఆప్షన్ 2 సారువా లేదా స్కఫోల్డింగ్. క్రింది వాటిలో అంతర్దృష్టి అభ్యసనానికి సంబంధించని అంశం ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 ఏదీ కాదు. రాజ్యాంగం అమలులోకి వచ్చిన దశాబ్ద కాలంగా 14 సంవత్సరాల బాలలందరికీ ఉచిత నిర్బంధ విద్య అమలు పరచాలని సూచించిన ఆర్టికల్. ఆన్సర్ ఆప్షన్ 2 ఆర్టికల్ 45. 2002 86వ రాజ్యాంగ సవరణ ద్వారా 6 నుంచి 14 సంవత్సరాల బాలులందరికీ ఉచిత నిర్బంధ విద్య అమలు చేయాలని ఆర్టికల్ 21A పొందుపరిచారు. సిఆర్సి ఆర్టికల్స్ ప్రకారం సరైనది. ఆన్సర్ ఆప్షన్ 3. బోధనా పద్ధతులు ఉపయోగించే ఉపాధ్యాయుడు.
ఆన్సర్ ఆప్షన్ 2 సమాచారాన్ని విశ్లేషిస్తాడు. బోధన అభ్యసనంలో మెరుగైన బోధనా స్థాయిగా ఉపయోగపడుతున్న బోధన. ఆన్సర్ ఆప్షన్ 1 పర్యాలోచక స్థాయి బోధన. తమ వయసు పిల్లల కంటే ఎక్కువ మానసిక సామర్థ్యాలను ప్రదర్శించే శిశువులు. ఆన్సర్ ఆప్షన్ 3 ప్రతిభావంతులు. ఎన్సిఎఫ్ 2005 ప్రకారం సరికాని దానిని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 1